మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాసేపట్లో వీసీకే పార్టీ నేతలు మీడియా ముందుకు రానున్నారు. టీవీకేకు మద్దతిచ్చే విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు వీసీకే మద్దతు ఇస్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుపై టీవీకే ఒక్క స్థానం దూరంలో నిలిచిపోయింది. వీసీకే మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు విజయ్. ఓవరాల్ గా తమిళనాడు పాలిటిక్స్ పై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ చెప్పండి. గ్రేసి, తమిళనాట ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధమై దాదాపు 3 సార్లు గవర్నర్ అపాయింట్మెంట్ కోరి మరి గవర్నర్ తో భేటీ అయ్యి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించిన ప్రతిసారి కూడా విజయ్ కి ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. ఇందులో భాగంగా నిన్నటి రోజున సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో 3వ సారి కూడా భేటీ అయ్యారు. గవర్నర్ తో అనుమతి కోరారు. అనుమతి లభించింది అని చూసుకునే లోపే రాత్రి 9 గంటలకల్లా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అధినేత తిరుమావళవన్ ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కూడా అధికారికంగా తాము విజయ్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామని తెలపలేదు. తమ నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని చెప్పి కూడా ఆయన నిన్న రాత్రి చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇవాళ ఆ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయ్ స్వయంగా కూడా వీసీకే అధినేత తిరుమావళవన్ తో పాటు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఇటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి తిరుమావళవన్ తో చర్చలు జరుపుతున్నారు. ఎట్టకేలకు ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు కూడా వీసీకే అధినేత తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. వన్స్ విజయ్ మ్యాజిక్ దగ్గరికి కేవలం ఒకే ఒక స్థానం దూరంలో ఉండేటువంటి నేపథ్యంలోనే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కనుక లభిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అందులో భాగంగా ఒకవేళ ఆ ప్రకటన కనుక రిలీజ్ అయితే సోమవారము ఇది నెహ్రూ ఇండోర్ స్టేడియం కేంద్రంగా కూడా విజయ్ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. గ్రేసి, రైట్ లోకేష్, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క స్థానం దూరంలోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో టీవీకే వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు? ఖచ్చితంగా టీవీకే వర్గాల్లో ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమైనటువంటి నేతలు మినహా అదేవిధంగా విజయ్ మినహా ఇంకెవరు కూడా ఇందులో ఈ మద్దతుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదొర్చడం లేదు. విజయ్ అదేవిధంగా ఆయన ముఖ్య అనుచరుడు అయినటువంటి అర్జున మరికొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే మొదటగా టీవీకే అధినేత విజయ్ తో జత కట్టిందో మద్దతు ప్రకటించిందో కాంగ్రెస్ కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా అన్ని హెల్పింగ్ నేచర్ తో ముందుకెళ్తుందని చెప్పాల్సి. మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టడంలో కూడా కాంగ్రెస్ కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. వామపక్షాల మద్దతు కూడగట్టే వ్యవహారంలో కావచ్చు, నేడు వీసీకేకి సంబంధించినటువంటి మద్దతు కూడగట్టడంలో కావచ్చు కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. సో ఇందులో భాగంగానే కాంగ్రెస్ అదేవిధంగా విజయ్ తో సహా కొంతమంది ముఖ్య నేతలు అయితే మాత్రం వీసీకే మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైట్, ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకొక రూమర్ కూడా మనకు వినిపిస్తోంది. వీసీకే చీఫ్ తిరుమావళవన్ కు చీఫ్ మినిస్టర్ పదవి అనేది, మరి అది ఎంతవరకు నిజం అంటారు? ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం వరకు అయితే మాత్రం తిరుమావళవన్ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన దానికి రాజీనామా చేసి ఏదైతే విజయ్ 2వ స్థానంలో పోటీ చేసి గెలిచినటువంటి తిరుచి ఈస్ట్ స్థానాన్ని తనకి ఇవ్వాలని చెప్పి అక్కడ గెలుపొందిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మరో 2 స్థానాలు తనకు మద్దతు ప్రకటిస్తున్నాం కాబట్టి ఆ 2 స్థానాల్లో ఒకరికి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఆ డిమాండ్లకి విజయ్ తో పాటు ఇటు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్ విజయ్ ఇద్దరు కూడా ఒక చర్చకు వచ్చి అంగీకరిస్తారా లేక మరేదైనా డిమాండ్లకు బదులు ఇంకొక సూచనలు ఏమైనా చేసి మద్దతు కూడగట్టుకుంటారా? ఎట్టకేలకు వీసీకే మద్దతు కూడగడితే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు కాబట్టి ఏ విధమైనటువంటి సవాళ్లను స్వీకరిస్తారు అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి అయితే వీసీకే మద్దతు ప్రకటిస్తుంది అనేటువంటి ఒక సానుకూల పరిస్థితులు అయితే విజయ వర్గంలో కావచ్చు, కాంగ్రెస్ వర్గంలో కావచ్చు, విజయ కూటమిలో అయితే మాత్రం చాలా క్లియర్ గా కనబడుతుంది. థ్యాంక్ యూ లోకేష్. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారింది. టీవీకే చీఫ్ విజయ్ వీసీకే మద్దతు కోరుతుండగా ఆ పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికి గురిపెట్టినట్లు వార్తలు తెరపైకొస్తున్నాయి. అన్నా డిఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా తిరుమావళవన్ పేరును స్టాలిన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే పళనిస్వామి దీనికి అంగీకరించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న వీసీకే చీఫ్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.